ఎస్ఎస్సీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ ప్రధాని వాజ్పేయి వర్ధంతి సందర్భంగా బండి సంజయ్ నివాళి. వాజ్పేయి చేసిన సేవలు చిరస్మరణీయమని వెల్లడి. ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. శ్రీకృష్ణ భగవానుడికి 108 అభిషేకాలు. మలబార్ డైమండ్ స్టోర్లో వియానా కలెక్షన్ షో. యంగ్ ఉమెన్కు అత్యంత స్టైలిష్గా ఉండేలా డిజైన్లు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా నివాళుల అనంతరం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తన నివాళులర్పించారు. కరీంనగర్లోని తన ఎంపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో వాజ్పేయి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా దేశానికి మాజీ ప్రధాని వాజ్పేయి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత అనే సందేశంతో హామ్ స్వచ్ఛంద సంస్థ మరో అడుగు ముందుకు వేసింది. మన గణపతి మట్టి గణపతి అనే నినాదంతో వారు చేపట్టిన వాల్ పోస్టర్ను ఈరోజు ప్రముఖ సీనియర్ ఫిజియోషియన్ డాక్టర్ రఘురామన్ చెగ్గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ రఘురామన్ మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారయ్యే విగ్రహాలు పర్యావరణాన్ని తీవ్రంగా కాలుష్యం చేస్తాయని, అందుకే ప్రతి ఒక్కరూ మట్టితో తయారైన విగ్రహాలని ఉపయోగించి పర్యావరణానికి మేలు చేయాలని పిలుపునిచ్చారు. హమ్ సంస్థ వ్యవస్థాపకులు ధనపురి సాగర్ మాట్లాడుతూ పెద్ద పెద్ద గణేష్ మండపాలకైనా మట్టితో తయారైన విగ్రహాలే ఏర్పాటు చేయాలని కోరుతూ వినాయక చవితి రోజు 200 మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రఘురామన్, సంస్థ వ్యవస్థాపకులు ధనపురి సాగర్, కోశాధికారి డుకునూరి తిరుపతి, సభ్యులు హిమాసాయి, నయన్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. వాతావరణంలో పర్యావరణ రక్షణలో వారు చాలా కృషి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ప్లాస్టిక్కి వ్యతిరేకంగా ఎన్నో సందర్భాల్లో వారు సమాజానికి ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే పరంపరలో ఈసారి వచ్చే గణేష్ నవరాత్రుల్లో ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వాడి వాతావరణాన్ని, మన చెరువులను, మన నీటిని కలుషితం చేయకూడదు అనే ఒక సద్భావనతో మట్టి విగ్రహాల పంపిణీ వారు టేకప్ చేశారు. మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తూనే సమాజంలో కూడా ఒక సందేశాన్ని పంపుతున్నారు. అదేమంటే మీరు కూడా దయచేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వాడకుండా మట్టి విగ్రహాలనే వాడాలని వారి కృషిలో భాగంగా మేము కూడా పాలు పంచుకోవడం మాకెంతో సంతోషదాయకం. భవిష్యత్తులో కూడా సాగర్ గారు ఈ పర్యావరణ రక్షణలో ఇలాగే ముందుకెళ్లాలని వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మా హమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మన గణపతి మట్టి గణపతి అనే నినాదంతో ముద్రించినటువంటి వాల్ పోస్టర్ను డాక్టర్ రఘురామన్ సార్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి మా సంస్థ తరఫున ఈ మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే అందరికీ అవగాహన కల్పిస్తూ ఉన్నాం. సో నేను మా సంస్థ తరఫున ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, మనం అందరం మట్టి గణపతులనే వాడదాం, పర్యావరణాన్ని రక్షిస్తాం. అలాగే పెద్ద పెద్ద మండపాలలో పెట్టేటువంటి వినాయకులను కూడా మట్టి వినాయకులు పెట్టాలని మా సంస్థ తరఫున మరీ రిక్వెస్ట్ చేస్తున్నాం. కరీంనగర్లోని మలబార్ డైమండ్ స్టోర్లో వినాయక కలెక్షన్ షోను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టోర్ మేనేజర్ సిద్ధార్థ మాట్లాడుతూ జస్ట్ లైక్ మీ అనే థీమ్తో కొత్త సిగ్నేచర్ జంప్ కలెక్షన్ను లాంచ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇది యంగ్ ఉమెన్కు అత్యంత స్టైలిష్గా, ఉపయోగకరంగా ఉండేలా డిజైన్ చేయబడిందన్నారు. వియానా కలెక్షన్లో రూబీ, ఎమరాల్డ్, అంకట్ డైమండ్స్, లండన్ బ్లూ, టోపాజ్, సిస్బు, గార్నెట్ వంటి విలువైన రత్నాలను వినియోగించినట్లు తెలిపారు. ఈ కలెక్షన్లోని ప్రతి జ్యువెలరీపై బైబ్యాక్ పాలసీ అందుబాటులో ఉంటుందన్నారు. ప్రస్తుతం ఈ కలెక్షన్పై అప్ టు 25% వరకు రాయితీలు లభిస్తున్నాయని, ఈ ప్రత్యేక అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో జిమ్ స్టోన్ ఫెస్టివల్ ఈ మంత్ 8th నుంచి నెక్స్ట్ మంత్ 7th వరకు నడుస్తుంది. అప్ టు 25% డిస్కౌంట్. కలెక్షన్ చాలా బాగుంది, ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ మలబార్ అండ్ గోల్డ్ డైమండ్. థ్యాంక్ యూ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. లైట్ వెయిట్ టు హెవీ మోడల్స్ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందండి. అన్ని రకాల ఐటమ్స్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఆఫర్స్తోని, అప్డేట్స్తో నడుస్తుంది. ది బెస్ట్ ఏదంటే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలర్ని ఒకసారి విజిట్ చేయండి.
ఈరోజు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కరీంనగర్ షోరూంలో వియానా కలెక్షన్ని లాంచ్ చేయడం జరిగింది. జస్ట్ లైక్ మీ అనే క్యాప్షన్ తోటి సిగ్నేచర్ జెమ్స్టోన్ కలెక్షన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ కలెక్షన్ ఎస్పెషల్లీ యంగ్ ఉమెన్స్ కోసం ఫ్యాన్సీ కమ్ ట్రెడిషనల్ లైట్ వెయిట్ కలెక్షన్ని రూపొందించడం జరిగింది. ఈ వియానా కలెక్షన్లో రూబీ, ఎమరాల్డ్, అన్కట్ డైమండ్స్తో పాటు లండన్ బ్లూ టోపాయిజ్, స్విస్ బ్లూ, అదేవిధంగా గార్నెట్ స్టోన్స్ని వాడడం జరిగింది. వీటన్నిటికీ కూడా బైబ్యాక్ పాలసీ అనేది ఉంటుంది. ప్రజెంట్ ఆఫర్స్ వచ్చేసి విఏ ఛార్జెస్ మీద అప్ టు 25% వరకు ఆఫర్ అనేది ఉంది. కరీంనగర్లోని కళాభారతిలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు జరిగాయి. శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడి పుట్టినరోజే శ్రీకృష్ణ జన్మాష్టమి. ఏటా శ్రావణ మాసం కృష్ణపక్షంలోని అష్టమి తిథి రోహిణి నక్షత్రం రోజు కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. రాధాకృష్ణుడి వేషాల్లో అలరిస్తున్న చిన్నారులు అలంకరణ ఎంతో ఆకర్షించింది. హిందువులు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగలలో ఒకటి కృష్ణాష్టమి. పిల్లలు పెద్దలు శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కృష్ణుడికి పూజలు చేశారు. ఉదయాన్నే ఆలయాలకు చేరుకున్న భక్తులు కృష్ణుడి నామస్మరణ చేశారు. ఇస్కాన్ ఆలయాలు అన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సకల కళల సాంస్కృతిక సంఘం అదేవిధంగా ప్రవీణ్ సాల్వాజీ మ్యూజికల్ గ్రూప్ సంయుక్త నిర్వహణలో ఆధ్వర్యంలో గల కరీంనగర్ కళాభారతి ఆడిటోరియంలో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తుంటున్నాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఒక పండుగ వాతావరణాన్ని కళాకారుల పక్షాన కళాకారుల సముదాయంతో ఈ కార్యక్రమాన్ని నడిబొడ్డు కరీంనగర్లో ఉన్నటువంటి కళాభారతి ఆడిటోరియంలో చేయాలనేటువంటి ఒక ఆలోచన రావడం, దాన్ని మేము ఇప్పుడు సకల కళల సాంస్కృతిక సంఘం అదేవిధంగా ప్రవీణ్ సాల్వాజీ మ్యూజికల్ గ్రూప్ ఈ రెండు ఆర్గనైజేషన్ సంయుక్త నిర్వహణలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కళాకారులు, నాట్య గురువులు అదేవిధంగా తల్లిదండ్రులు వారి వారి యొక్క బాలబాలికలు చిన్నారులను తీసుకొని రావడం, వేషధారణ వేయించడం, కృష్ణునిగా గొల్లబామలుగా ఈ విధంగా వేషధారణ వేసుకొని తన బిడ్డలని ఒక మంచి వేషధారణలో ఒక కృష్ణునిగా ఒక గొల్లబామలుగా తీర్చిదిద్దుకోవాలన్నటువంటి ఒక ఆలోచన. అదేవిధంగా ఈ కార్యక్రమంలో నాట్య గురువులు పార్టిసిపేట్ చేశారు. ఎంతోమంది కళాకారులు, కళా పోషకులు రావడం జరిగింది. కరీంనగర్లోని సాయినగర్లో సుందర్ సత్సంగ్ శ్రీ మురళీకృష్ణ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. గోమాత పూజ, ఫల పంచామృత పూజ, అభిషేకం, సర్వదర్శనం పలు కార్యక్రమాలు నిర్వహించారు. రాధాకృష్ణ వేషధారణలతో శోభాయాత్ర నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భజనలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శ్రీకృష్ణ భగవానుడికి 108 అభిషేకాలు అర్పించారు. ఈ పుణ్యతిథి మనకు కృష్ణుని ప్రేమ, జ్ఞానం, ఆనందంతో మన హృదయాలు నింపాలని ఆశించారు. కృష్ణుని బాల్య రసాలు ప్రదర్శించే నృత్య ప్రదర్శన, చిన్నారులు బాగా సృజనాత్మకత ఎంతగానో ఆకర్షించాయి. ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి మనకు భక్తి మాత్రమే కాదు, ధర్మంతో జీవించే పాఠం కూడా నేర్పుతుంది అనే కర్తవ్యం బోధపడిందని భక్తులు భావించారు. వారి ఉచ్ఛ్వాసము, వారి విశ్వాసము, వారి నడక, వారి నడవడిక అన్నీ కూడా జగద్గురు శంకరాచార్య వారి యొక్క సంప్రదాయం. అటువంటి సంప్రదాయాన్ని దృష్టిలో ఉంచుకొని నిజానికి శివుని యొక్క ఉపాసన చేయాల్సినటువంటి తాను మురళీకృష్ణుని ఎంచుకున్నాడు. మురళీకృష్ణుని ఎంచుకోవడంలో తాత్పర్యం ఏంటి అంటే కృష్ణుడు ఉపదేశం చేసినటువంటి భగవద్గీత సిద్ధాంతమే జగద్గురు శంకరాచార్య వారు స్థాపించినారు కావున. ఇంకొకటి జగద్గురువులు ఇద్దరున్నారు. కృష్ణానందే జగద్గురువులు ఒక జగద్గురువు అయితే, కృష్ణుడు ఒక జగద్గురువుడు అయితే, జగద్గురు శంకరాచార్య వారు మురళీకృష్ణ ఆలయంలో ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పాల్గొని కృష్ణుని ఆశీర్వాదం తీసుకున్నందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మా ఈ కార్యక్రమ నిర్వహణలో కూడా మా సుందర సత్సంగ్ ట్రస్ట్ కూడా సేవా కార్యక్రమంలో పాల్గొని వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
ఆత్మబంధువులారా, ఈ ప్రతి సంవత్సరము శ్రీకృష్ణ జన్మాష్టమి మురళీకృష్ణ మందిరంలో స్వామి సుందర చైతన్యానంద వారి ఆశీస్సులతో చాలా ఘనంగా అందరి ట్రస్ట్ సభ్యుల సహకారాలతో అందరితోటి మనం ఘనంగా జరిపిస్తాము. వచ్చే భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈసారి కూడా అలాగే ఇంకింత మరింత ఒక్కొక్క సంవత్సరానికి మరొక సంవత్సరానికి కూడా మన సౌకర్యాలు కల్పించాలని, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని ఈ విధంగా చేస్తున్నాము. ఇలాంటి వర్షంలో కూడా చాలామంది భక్తులు రావడం జరిగింది. వారికి మన స్వామీజీకి ఈ యొక్క మురళీకృష్ణ మందిరములో ప్రతి ఆదివారము 8 నుంచి 9 గంటల వరకు కూడా స్వామీజీ ఏర్పరిచినటువంటి ఒక సుందర సత్సంగ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు కృష్ణాష్టమి వేడుకలు ఉదయం 8 గంటలకు గోపూజతో మొదలైనవి. 9 గంటల నుండి ఫలపంచామృత అభిషేకం ఇప్పటి వరకు జరిగింది. భక్తులు కూడా చాలా పెద్ద సంఖ్యలో దర్శనం చేసుకొని వాళ్లకు ప్రసాదాలు కూడా ఇవ్వబడ్డవి. అందరూ కూడా సుఖ సంతోషాలతో వచ్చి దర్శనం చేసుకొని తరించిపోతున్నారు కనుక అందరికీ మా సుందర సత్సంగ తరఫున ధన్యవాదాలు. అఖిల భారత యాదవ మహాసభ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నాగారపు సత్యనారాయణ యాదవ్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని శనివారం రోజున కరీంనగర్ పట్టణంలోని ఉజ్వల పార్క్ వద్ద గల యాదవ సంఘం భవనంలో వేద బ్రాహ్మణోత్తములచే మంత్రోచ్చరణల మధ్య గణపతి పూజ, శ్రీకృష్ణ భగవానుడికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శ్రీకృష్ణ భగవానుడికి ప్రీతిపాత్రమైన ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమ ముఖ్య అతిథులుగా జాతీయ కౌన్సిల్ సభ్యులు సౌగాని కొమరయ్య యాదవ్ మాట్లాడుతూ శ్రీకృష్ణుడు చాలా గొప్పవాడని, చిన్న వయసులోనే తన నోటిలో ప్రపంచాన్ని తన మాతృమూర్తికి ప్రదర్శించిన గొప్ప మహనీయుడని, ప్రపంచంలోనే అతి భయంకరంగా జరిగిన కురుక్షేత్ర రణరంగంలో శ్రీకృష్ణుడు భగవద్గీతలో బోధించిన గీతోపదేశం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ సన్మార్గంలో పయనిస్తూ వారి ఆనందదాయకమైన జీవనాన్ని కొనసాగిస్తున్నారని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా జీవించడానికి వారు చేసిన బోధనలే కారణమని, ఏ కాలంలోనైనా వారి బోధనలు ప్రపంచానికి మార్గదర్శకమని, ప్రపంచానికి దేవుడు ఒక్కడే అని, అతడే శ్రీకృష్ణుడు అని అన్నారు. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు యాదవ వంశంలో జన్మించడం యాదవులందరి గొప్పతనంగా భావించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మంచాల రవీందర్ యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు భాషవేణి మల్లేశం యాదవ్, కాల్వ మల్లేశం యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చర్ల పద్మ యాదవ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు గీతాంజలి యాదవ్, కాల్వ లక్ష్మీ యాదవ్, మాజీ సర్పంచ్ పాషం లక్ష్మి, గంగరాజు యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు తమ్మడబోయిన నర్సయ్య యాదవ్, యూత్ జిల్లా అధ్యక్షులు కాల్వ శ్రీనివాస్ యాదవ్, ఉద్యోగుల సంఘం నాయకులు గాలి నాగరాజు యాదవ్, జంగ కొమరయ్య యాదవ్, హుజురాబాద్ మండల అధ్యక్షులు బద్దుల రాజ్ కుమార్ యాదవ్, కొత్తపల్లి మండల అధ్యక్షులు జిట్టివేణి పరశురాం యాదవ్, మానకొండూరు మండల అధ్యక్షులు నల్లంకి కొమరయ్య యాదవ్, కాల్వ లింగన యాదవ్, గూడెలి మల్లేష్ యాదవ్, అమ్ముల బాలు యాదవ్, అమ్ముల కొమరయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లాలోని బెజ్జంకి మండలానికి చెందిన బెజ్జంకి క్రాసింగ్ గ్రామంలో శనివారం బాల వికాస సమితి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరం కరీంనగర్లోని కేకే విరాట్ ఆసుపత్రి సహకారంతో గ్రామ ప్రజలకు ఆరోగ్య సదుపాయాలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటైంది. ఈ సందర్భంగా గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఈ వైద్య సేవల ద్వారా లాభం పొందారు. ఈ శిబిరంలో డాక్టర్ సురేష్ గౌడ్, డాక్టర్ స్వప్న మరియు ఏవో గంగాధర్ తమ విలువైన సేవలు అందించారు. బాల వికాస సమితి ప్రతినిధులు అన్నా మేరీ, వట్టి సుజాత మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సదుపాయాలు లేనందున ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే బాల వికాస సమితి తరపున తరచూ ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించాలనే ప్రణాళికలో ఉన్నామని తెలిపారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు గ్రామస్తుల ఆరోగ్య పరిరక్షణకు ఎంతో మేలు చేస్తాయని వారు అభిప్రాయపడ్డారు. వినూత్న ఆలోచనలకు విద్యా ప్రోత్సాహానికి చిరునామాగా నిలుస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన డాక్టర్ చిగురు ఆదిమలన్ బాబా ముదిరాజ్ గారు స్థాపించిన సిల్వర్ మెడల్స్ అవార్డులు ఈ సంవత్సరం కూడా గొప్ప సత్కార కార్యక్రమాన్ని నిర్వహించాయి. కొండాపూర్, గూడెం, చీకోడు గ్రామాల్లో 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ స్థానాలను పొందిన వారిని వెండి పథకాలతో ఘనంగా సత్కరించారు. ఈ అవార్డులు డాక్టర్ బాబా గారి అమ్మమ్మ, తాతలు అయిన కీర్తిశేషులు చిగురు లచ్చమ్మ, కోటయ్య గారు, అలాగే నాన్నగారు కీర్తిశేషులు చిగురు లక్ష్మణ్ ముదిరాజ్ గారి జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం ఇవ్వబడతాయి. మెడల్స్ను డాక్టర్ బాబా గారి సోదరుడు చిగురు వెంకన్న ముదిరాజ్ గారు అన్ని పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులకు అందజేసి వారు తమ విద్యార్థులకు వాటిని సమర్పించారు. ఈ సంవత్సరం అవార్డులు అందుకున్న ప్రతిభావంతుల వివరాలు: కొండాపూర్ గ్రామం ప్రథమ స్థానం ఎండి సానియా, ద్వితీయ స్థానం ఎం కీర్తన, గూడెం గ్రామం బట్టు బబిత అబిత,
బెదురు లతిక చీకోడు గ్రామం పి హర్షిత బి రేఖ మెడల్స్ అందించిన డాక్టర్ చిగురు ఆదిమలన్ బాబా ముదిరాజ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సంవత్సరము మన సార్ వాళ్ళు అడిగితే నేను చైర్మన్గా నా పదవి అయిపోయిన తర్వాత కూడా ఇలా బోర్డు పైన నేను చేసే పనిలో నాకు వచ్చిన మార్జిన్లో 10% సోషల్ సర్వీస్ చేయాలని చెప్పింది నా యొక్క ముఖ్య ఉద్దేశం. నా పని నేను చేస్తానే ఉంటాను. ఎప్పుడు చిన్న కథ రూపకంలో చెప్తాను. నేను ఇలా 3 విద్యార్థులు 500 పైచీలకు మార్కులు వచ్చినాయంటే ఇలా మన గురువులవి మన ఉపాధ్యాయులవి ఉన్నాయి కాబట్టి చిన్న కథ రూపంలో చెప్పాలంటే నా వంతు తోచిన సహాయం ఏ విధంగా అయితే చేయగలను ఈ స్కూల్కి ఆ విధంగా చేస్తూనే ఉన్నా. ఒక చైర్మన్గా ఉన్నా, ఒక పౌరుడిగా నా బాధ్యత ఈ స్కూల్లో చదువుకున్నా కాబట్టి ఈ గడ్డ రుణం తీర్చుకోవాలనే ఉద్దేశం కొద్ది నేను ఆ పని చేస్తూనే ఉన్నా. గారు కూడా పోయినసారి డ్రెస్సులు ఇప్పించినప్పుడు తనతో పాటు మొట్టమొదటిగా ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి నేను సన్మానం చేస్తా అని చెప్పిండు. ఆయన ఆ సన్మానాన్ని పంపించడం జరిగింది. సన్మానానికి సంబంధించినటువంటి సిస్టమ్ పంపించడం జరిగింది. ఒక ప్రైవేట్ స్కూల్కు, ఒక మోడల్ స్కూల్కు ధీటుగా ఈరోజు మా గ్రామంలో 3 విద్యార్థులు 500 పైన మార్కులు తెచ్చుకోవడం ఈ సందర్భంగా నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే పాఠశాలలో ఉన్నటువంటి గురువులకు మరియు వారి యొక్క విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు వీరితో పాటు కూడా ప్రత్యేకంగా మన పాఠశాలలో 500 పైగా మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ, అదేవిధంగా ఈ 500 పైగా మార్కులు రావడానికి కృషి చేసినటువంటి గురువులందరికీ మా గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామంలోని పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని గోపూజ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయంలో గోపూజ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి వస్తాన పూలు పళ్ళు సమర్పించి గో ప్రదక్షిణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేద సంస్కృతిలో గోవుకు ఎంతో విశేష స్థానం ఉందని అన్నారు. గోవు సకల దేవతలకు ఆవాస స్థానమని, దాన్ని పూజించడం ద్వారా దేవతలందరినీ పూజించిన ఫలితం లభిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయని చెప్పారు. జగన్మాత లలితా పరమేశ్వరి గోవు రూపంలో భూమిపై సంచరిస్తుందని చెప్పబడిందన్నారు. తాను చేసిన ప్రతి పనిలో వైశిష్టాన్ని బోధించిన శ్రీకృష్ణ పరమాత్ముడు ఆవుల మంద అధికంగా ఉన్న కారణంగా గోకులంగా పేరొందిన రేపల్లిలో పెరిగి గోవులను కాసి గోపాలకునిగా పేరుగాంచి గోవు అనంత మహిమను లోకానికి తెలియజేశాడని, ఈ కారణంగానే గోకులాష్టమి రోజున గోవును పూజించడం సాంప్రదాయంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆరెళ్ల సుజాత, రమేష్, ధర్మాచార్యులు, నరేండ్ల సదయ్య, అర్చకులు మహేష్ శర్మ, గుడిపాటి మనోహర్ రెడ్డి, నిజంగా తిరుపతి రెడ్డి, సదారెడ్డి, మూలరాజు రెడ్డి, పత్తి రంజిత్ రెడ్డి, జంగా వనజ, లత, మానస, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పెగడపల్లి గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో గోమాత పూజ చేయడం జరిగింది. ఈ శుభ సందర్భంగా తిరుపతి తిరుమల దేవస్థానం నుండి తార్పల్లి సదన్న గారు వారి ఆధ్వర్యంలో కంకణాలు తీసుకొచ్చి ఈ ఆలయంలో మా పెగడపల్లి గ్రామ ప్రజలందరికీ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ పేరుకే స్వచ్ఛ పెద్దపల్లి స్వచ్ఛతపై సమరమని వివిధ రకాల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా పెద్దపల్లి మున్సిపల్ శాఖ వ్యవహరిస్తుందని అంటున్నారు ప్రజలు. పెద్దపల్లి పట్టణంలో సుభాష్ నగర్లో రోడ్డు వెడల్పులో భాగంగా గత 20 రోజుల క్రితం మోరీలను జేసీబీతో కూల్చివేసిన మున్సిపల్ సిబ్బంది ఇప్పటి వరకు వాటిని పట్టించుకునే నాదుడే లేదని, మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆవేదన చేపట్టారు. పట్టణాన్ని స్వచ్ఛ పెద్దపల్లిగా చేస్తామని అన్న పాలకులు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మున్సిపల్ అధికారులను ప్రశ్నిస్తున్నారు ప్రజలు. కాలనీ ప్రజలు మాట్లాడుతూ మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం చేస్తున్నారని, దానివల్ల మాకు దుర్గంధంతో పాటు నీరు రోడ్డు మీదకు వస్తుందని, నడవలేకపోతున్నామని, నీరు ఆగడం వల్ల దోమలతో అనేక రోగాలు వస్తున్నాయని, హాస్పిటల్కు వెళితే బిల్లు మూత మోగుతుందని వారి ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలు. గవర్నమెంట్ హాస్పిటల్కు వెళితే బెడ్లు అందుబాటులో లేవని అన్నారు. పెద్దపల్లి పట్టణం పేరుకే జిల్లా కేంద్రం కానీ మున్సిపల్ పట్టణాన్ని శుభ్రంగా ఉంచే మున్సిపల్ సిబ్బంది, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఇకనైనా పనులు త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు కాలనీవాసులు. ఎక్కడికక్కడ ఈ వర్షాకాలం పూట రైడ్ మొత్తం ఇక్కడ స్టార్ట్ చేయటం చూస్తుంటే కూడా ఎంత గలీజ్గా అవుతుందంటే
విపరీతమైన దోమలు. ఈ వార్డు సభ్యులంతా కూడా జ్వరాలతోని హాస్పిటల్ పాలన పడుతున్నారు. మున్సిపాలిటీ మాత్రము అసలు దీన్ని పట్టించుకున్న మున్సిపాలిటీ అధికారులు పట్టించుకున్న పాపాన లేదు. ఇటు పక్కన కూడా గత ఒక 4-5 సార్లు వెళ్ళి కూడా వార్డు ప్రజలు కానీ సంబంధిత వ్యక్తులు కానీ వెళ్ళి దీన వ్యవస్థ చెప్పుకున్నా కూడా వాళ్ళు పట్టించుకుంటలేరు. ఇలా ఆగస్టు 15 ప్రజలంతా ఇలా స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నారు, కానీ వీళ్ళు మాత్రం దోమలతోని కాపురం చేస్తున్నారు. మరి వీటి పరిస్థితి ఏంటి అంటే మున్సిపల్ అధికారులు మాత్రం వాళ్ళకి నిమ్మకు నీరెత్తినట్టు ఇంకా అటుపక్కనైతే ఇంకా ఈ అసలు లైన్ ప్రారంభించలేదు. 10 గంటల రోజుల కూల కొట్టి మా ఇంట్లో 3 చిన్న పిల్లలు ఉన్నారు, మోరి వాసన వస్తుంది, మాకు ఇబ్బంది ఉన్నది బాగా. ఎవరిని అడగమన్నా మా వాడి నిమ్మకు మమ్మల్ని పట్టించుకోడు. ఎవరిని అడగమని గ్రామ పంచాయతీలు అన్నట్టు ఎవరు పోతారు చెప్పు. బయటకు వెళ్ళొస్తలేదు అసలు, ఏం తిన్నా కూడా అంత స్మెల్ బాగా వస్తుంది, దోమలు, వర్షం ఒక్కటి, అది చేస్తలేరు అయితలేదు. వాళ్ళు మేము ఎక్కడ ఉన్నాయి, మేము తెల్లర్లు ఎత్తే షాప్ కాడికి పోతాం నాన్న, పొద్దంతా ఇంటికాడ ఉండవు. వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో మాకేం తెలియదు, అది మాకు తెలియదు కదా నాన్న. మేము ఇంటికాడ ఉండం కదా, అది ఇంటికాడ ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. నేను తెల్లారితే భయాలు బతికెళ్ళాను. ఇది కూలగొట్టుడు ఎందుకు? మీరు పని చేసేటప్పుడు కూలగొట్టని ఉంటుంది, పని చేయక ముందు కూలగొట్టి మమ్మల్ని బజార్ నుంచి అట్టే కదా, అటు దిగ రాకుండా ఇటు దిగ రాకుండా పొల్లగాలను పట్టుకొని ఇంట్లో తలుపులు పెట్టుకొని ఉండు అవుతుంది. అడ్డం పడితే కాళ్ళు చెయ్యో ఇరిగితే మాకు కష్టం, మీకేం కష్టం లేదు కదా. మీ బాధ అయినా మీరు చేసుకున్నారు, మా బాధనైనా చూసుకోవాలి కదా. బెజ్జంకి మండలంలోని గాగిలాపూర్ గ్రామంలోని ధ్యాన నిష్ఠ ఆశ్రమంలో శ్రీ 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 దయానందగిరి స్వామివారి ఆశ్రమంలో శనివారం శ్రీకృష్ణాష్టమి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా భగవాన్ కృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా పంచామృత పాలాభిషేకం జరిపి భగవద్గీత పారాయణం, లలితా సహస్రనామ పఠనాలు నిర్వహించారు. అనంతరం శ్రీకృష్ణుడి ప్రతిమను తులసి దళములతో అలంకరించడం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆశ్రమ ప్రాంగణమంతా కీర్తనలతో మారుమ్రోగి భక్తులు ఆధ్యాత్మికతలో మునిగిపోయారు. పూజా కార్యక్రమాల అనంతరం తీర్థప్రసాదాన్ని భక్తులందరికీ అందజేశారు. తర్వాత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకల్లో అన్నాడి రామరెడ్డి, బద్దం శ్రీనివాసరెడ్డి, అన్నాడి తిరుపతి రెడ్డి, పూలి శ్రీనివాస్, సురుకుంటి విజయ, కాచం పద్మ, అన్నాడి జయ, సురుకుంటి శ్యామల తదితరులు పాల్గొన్నారు. సర్వ జగత్తుకు సర్వ హిందువులకు భగవద్గీతను బోధించిన పరమాత్ముడు శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించిన దివసం కాబట్టి ఈరోజు చాలా బ్రహ్మాండంగా భారతదేశం అంతటా శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు జరుపుకుంటారు. అందులో భాగంగానే మన ధ్యాన నిష్ఠాశ్రమం సద్గురు దయానందగిరి స్వాముల వారు నిర్మించిన గీతా మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు జరుపుకొని స్వామివారికి పంచామృతాలతో అభిషేకించి స్వామివారిని సహస్ర తులసీ దళాలతో అర్చన చేయడం జరిగింది. అందరూ భక్తులు విధిగా పాల్గొన్నారు. ప్రాంతం భక్తులందరికీ తీర్థప్రసాదాలు అందరికీ అందించారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ కాస్త డార్క్ సిటీగా మారుతుంది. సాయంత్రం అయితే చాలు చాలా కాలనీలో చీకటి అలుముకుంటుంది. ముఖ్యంగా శివారు కాలనీలో ఈ సమస్య మరింత జటిలంగా మారింది. నగర శివారు కాలనీలలో సాయంత్రం వేళలో వీధి దీపాలు వెలగకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు దొంగల బెడద, మరోవైపు కుక్కల భయం. సాయంత్రం అయితే చాలు మహిళలు బయటకు వెళ్ళలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. అసలే వర్షాకాలం, అందులో వీధి దీపాలు వెలగక పలు కాలనీలు నిర్మానుష్యంగా మారడమే కాకుండా చీకట్లో ప్రమాదాలకు గురవుతున్నారు. కరీంనగర్ నగరంలోని పద్మానగర్ బైపాస్ రోడ్డు వద్ద స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యపై మా ప్రతినిధి శ్రీకాంత్ మరింత సమాచారం అందిస్తారు. కరీంనగర్ స్మార్ట్ సిటీగా అవతరించి ఏళ్లు గడుస్తున్నప్పటికీ కనీస సౌకర్యాలు కల్పించడంలో బల్దియా అధికారులు మాత్రం విఫలమయ్యారని చెప్పవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్టయితే పద్మనగర్ జంక్షన్
వేములవాడ రాజన్నకు సన్నిధి నుండి బైపాస్ ద్వారా వెళ్ళే ఈ మార్గం అంతా కూడా గత 4 నెలలుగా కూడా నిర్మానుష్యంగా అంధకారంగా మారిందంటూ స్థానికులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ బైపాస్ జంక్షన్ కు సంబంధించి గతంలో ఎన్నో మార్లు ఈ ప్రాంతంలో యాక్సిడెంట్లు జరిగి చాలా మంది దుర్ఘటనల పాలైన ఘటనలు కూడా వెలుగు చూశాయి. గతంలో ఒక ప్రైవేట్ టీచర్, స్కూల్ టీచర్ కూడా ఈ బైపాస్ చౌరస్తా వద్ద మృతి చెందిన ఘటన కూడా గతంలో జరిగిన ఘటన కూడా ఉంది. అయితే ఇక్కడ సాయంత్రం వేళలో ఏదైతే ప్రధానంగా రాత్రికి సంబంధించి స్ట్రీట్ లైట్స్ వెలగని పరిస్థితి అయితే నెలకొంది. నిత్యం వేలాది వాహనాలు కూడా ఈ ప్రధాన రహదారి గుండా రాకపోకలు కొనసాగుతుంటాయి. కానీ ఈ ప్రాంతం అంతా కూడా నిర్మానుష్యంగా మారిపోయి ఏదైతే దీనికి సంబంధించి అంధకారం నెలకొన్న పరిస్థితి అయితే నెలకొంది. కరీంనగర్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెంది 60 డివిజన్ల నుండి 66 డివిజన్లుగా కూడా రూపుదిద్దుకున్న తరుణంలో కూడా అంటే గత కొన్ని నెలల్లో కూడా ఇటు ఏదైతే నగరపాలక సంస్థకు సంబంధించి ఎన్నికలు కూడా రాబోతున్నాయి. అయితే ఈ ప్రాంతానికి సంబంధించిన దాదాపు ఒక 200-300 కుటుంబాలు కూడా ఈ ప్రాంతంలో జీవనం కొనసాగిస్తుంటారు. వాళ్ళంతా కూడా ఈ సమస్యపై పోరాటం చేస్తున్నారు. ఈ ప్రాంతానికి సంబంధించిన కొంతమంది స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సో చెప్పండి, అసలు ఇక్కడ ప్రధానంగా ఈ సమస్య ఎప్పటి నుంచి ఉంది? మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? వాళ్ళు ఏమంటున్నారు? గత 4-5 నెలల నుండి ఈ సమస్య ఇలాగనే ఉంది. మేము పలుమార్లు మున్సిపల్ కార్పొరేషన్కు కంప్లైంట్ చేయడం జరిగింది, మున్సిపల్ సిబ్బందికి కంప్లైంట్ చేయడం జరిగింది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేయడం జరిగింది. వారు పదే లైట్లు లేవని సమాధానం చెప్తా ఉన్నారు. అంతకుముందు 1 లైట్ 2 లైట్లు వచ్చేటి పూర్తిగా బంద్ అయిపోయినాయి. ఇక్కడ నుంచి అక్కడ నుంచి కిలోమీటర్ పరిధి పూర్తిగా లైట్లు రాకపోవడం, పూర్తిగా చిమ్మని చీకటి, చిన్న పిల్లలు పెద్దలు అందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ రోడ్డు సిరిసిల్ల హైవే రోడ్డు బైపాస్ రోడ్ కాబట్టి పూర్తిగా విపరీతంగా రద్దీగా ఉండే రోడ్ ఇది. హెవీ వెహికల్స్ దీని మీద ఎప్పటికీ వెళ్తూ ఉంటాయి. ఈ లారీలు మరియు గ్రానైట్ లారీలు ఎప్పటికీ రద్దీగా ఉండే ప్రాంతం ఇది. కాబట్టి 2 స్కూల్స్ ఉన్నాయి, పారమిత మాన్యట్ స్కూల్. చిన్నపిల్లలు ఈ రోడ్డు మీదకి వెళ్ళి అందరూ వెళ్తూ ఉంటారు. 8 గంటల వరకు ట్యూషన్స్ నడుస్తుంటాయి. కాలనీ వాసులు వెళ్ళడానికి రాకపోలకు చిమ్మని చీకటి, మహిళలకు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఈ సమస్యతో విపరీతమైన కాలనీ వాసులు అందరూ చాలా భయభ్రాంతులకు గురై సమస్య విపరీతంగా అందరినీ చాలా ఇబ్బంది పెడుతుంది. చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మీరు చెప్పండి, అంటే ప్రధానంగా ఇది లక్షలు వెచ్చించి ప్రజాధనాన్ని ఏదైతే దీనికి సంబంధించి ఈ ప్రాంతంలో హైమాస్ లైట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాత్రి వేళలో ఈ ప్రాంతంలో ఏదైతే మీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంటున్నారు కదా, అంటే అధికారుల దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు ఏమంటున్నారు? అసలు ఇక్కడ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? చాలా రోజుల నుండి లైట్లు వస్తలేవండి. అధికారుల దృష్టికి నిన్ననే తీసుకెళ్ళి మా తమ్ముడు, కాకపోతే పెడదామన్నారట, పెట్టుకోవడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మా చౌరస్తా కాడ సిగ్నల్ పెట్టాలండి. చాలా ఇబ్బందిగా ఉన్నది ఇక్కడ. పొద్దున స్కూల్స్ ఉన్నాయి, పబ్లిక్ బాగా హెవీ పబ్లిక్ తిరుగుతారు కాబట్టి సిగ్నల్ కూడా వేయాలి. ఇక్కడ స్టేజ్ దగ్గర మహిళలు దిగి వారి ఇళ్ళలో పోవాలంటే కూడా చీకటి ఉన్నది అంతా బైపాస్ రోడ్కు. ఆ లైట్లు తక్షణమే మున్సిపల్ సిబ్బంది, కమిషనర్ గారు తక్షణమే ఏర్పాటు చేయాలని కోరుతున్నాము. ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరుతున్నాం. ప్రధానంగా ఈ ప్రాంతంలో రాత్రి వేళలో మహిళలు ఇళ్లకు వెళ్ళాలంటే భయపడాల్సిన పరిస్థితి దాపురించిందంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుడా అధికారులు ఏం చేస్తున్నారంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి మరికొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే 60 డివిజన్లు కాస్త పెరిగి 66 డివిజన్లుగా కూడా కరీంనగర్ అభివృద్ధి చెందుతుంది. ఇంతగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ కూడా మీ ప్రాంతంకి సంబంధించి ఇలాంటి సమస్యలు నెలకొన్నాయి. అసలు సుడా అధికారులు ఏం చేస్తున్నారు? మీ వర్షన్ ఏంటి? ఈ సుడా ఉందా లేదా మాకేం అర్థం కావట్లేదు. ఈ రోడ్ల పొంటి మొత్తం చీకటి ఉంటుంది, కుక్కల బెడద. ఈ రాత్రి పూట బస్సులు దిగి వెళ్ళే వాళ్ళు, అటు పోయే వాళ్ళు, ఇటు ఈ గ్రానైట్ లారీలతో అవస్థలు అవుతున్నాయి. మధ్యలో రోడ్ల పెడుతున్నారు, లారీలు పెట్టేసరికి పోయేటప్పుడు ఇబ్బంది అవుతుంది. కరెంట్ లేకపోయేసరికి ఇంకా ప్రాబ్లం అవుతుంది. ఈ చీకట్లో ఉండడం, మేము పల్లెటూరులో ఉన్నామా లేక కరీంనగర్ సిటీలో ఉన్నామా, సుడాలో ఉన్నామా, మాకేమైతే ఏం అర్థం కావడం లేదు. ఇది మీరు దయచేసి మరి కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, కమిషనర్ గారు కానీ తక్షణమే దీన్ని చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. మొత్తంగా
పేరుకే శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ కమిటీ ఏదైతే దీనికి సంబంధించి మొద్దు నిద్రలో ఉన్నారు అధికారులు అంటూ కూడా, అంటే నగరపాలక సంస్థ అధికారులు కూడా తమ సమస్యను పట్టించుకోవట్లేదు. గతంలో పలువురు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా ఎలాంటి ప్రయోజనం లేదు. భవిష్యత్తులో తాము ఎలాంటి పోరాటానికైనా సిద్ధం చేద్దామంటూ కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలను తీర్చాలంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రవణ్తో శ్రీకాంత్, శ్రీధర్ టీవీ, కరీంనగర్. ముఖ్యాంశాలు మరోసారి. మాజీ ప్రధాని వాజ్పేయి వర్ధంతి సందర్భంగా బండి సంజయ్ నివాళి. వాజ్పేయి చేసిన సేవలు చిరస్మరణీయమని వెల్లడి. ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. శ్రీకృష్ణ భగవానుడికి 108 అభిషేకాలు. మలబార్ డైమండ్ స్టోర్లో వియానా కలెక్షన్ షో. యంగ్ ఉమెన్కు అత్యంత స్టైలిష్గా ఉండేలా డిజైన్లు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి SSC న్యూస్.